మల్లన్న పాదాలమ్మ ఇవి కూడా రండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న ఇరుకుగా ఉందో ఈ లోపల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగు వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మేడ్చల్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ గిమ్మాపూర్ అనే విలేజ్ ఉందండి. అక్కడ స్వయంభూగా వెలిసిన 300 సంవత్సరాల క్రితం వెలిసిన మల్లన్న స్వామి కొలువై ఉన్నారు. అలాగే ఆ పక్కనే మన మైసమ్మ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అది ఎత్తైన గుట్టపై స్వామివారు కొలువయ్యారండి. అక్కడ అలాగే మల్లన్న స్వామితో పాటు ఆ పైన టెంపుల్ పైన గుండం కూడా ఉందండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. మన దగ్గర 300 సంవత్సరాల నుంచి ఇక్కడ సంక్రాంతి టైంలో అంగరంగ వైభవంగా జాతర జరుగుతుందంటండి. ఆ జాతర సంక్రాంతి రోజు జనవరి నెల 7వ తారీఖు రోజు జరుగుతుందంటండి. ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు ఎవరైనా ఉంటే ఈ స్వామివారిని దర్శించుకోండి. ఈ స్వామివారు చాలా మహిమగల స్వామివారు. ఆ చెట్లు బండల మధ్యలో స్వామివారు కొలువై ఉన్నారు. ఎంతో అద్భుతంగా ఉందండి ఈ ఆలయం. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే మీకు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. నేను ఇలాంటి పురాతన వీడియోలు ఎన్నో చేశానండి. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మేడ్చల్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి 3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత గిమ్మాపూర్ విలేజ్ వస్తుందండి. అక్కడి నుంచి ఇలా రైట్కి తిరిగితే రైట్ కమాన్ ఉంది చూడండి. ఆ కమాన్ కింద నుంచి లోపలికి 1/2 కిలోమీటర్ వెళ్ళిపోతే ఇక్కడ మల్లన్న స్వామి టెంపుల్ ఉందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద బండలు, అలానే పెద్ద చెట్లు, ఓడలతో ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి లొకేషన్ మీరు ఎక్కడ చూసి ఉండరు ఫ్రెండ్స్. అంత అద్భుతంగా ఉంది ఈ ఆలయం. ఫ్రెండ్స్, సిటీలో ఉన్న వాళ్ళు ఈ ఆలయానికి రావాలంటే సికింద్రాబాద్ నుంచి 229 బస్ ఎక్కి మేడ్చల్లో దిగి మేడ్చల్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి రావచ్చండి. లేదు అంటే నేను కామెంట్ బాక్స్లో అడ్రస్ లింక్ ఇస్తానండి. లింక్ ఓపెన్ చేసి లింక్ ద్వారా కూడా మీరు రావచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మల్లన్న స్వామికి 300 ఏళ్ళ చరిత్ర ఉందంటండి. ఈ స్వామివారు జనవరి నెల 7వ తారీఖు సంక్రాంతి ముందున అంగరంగ వైభవంగా 3 రోజులు జాతర జరుగుతుందంటండి ఇక్కడ. అలాగే కట్టమైసమ్మ అమ్మవారు కూడా కొలువై ఉన్నారండి ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో రండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడ ఆలయం దగ్గర ఎవరైనా ఉంటే ఆలయ విశేషాలు అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఇక్కడే ఉంటారా అమ్మా మీరు? ఇక్కడే ఉంటారా? ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాలుగా అమ్మా ఇది, ఈ గుడి? అంటే ఎట్లా ఒక 50-100 సంవత్సరాలు అట్లా ఉంటుందా? 100 ఏళ్ళకి ఎక్కువ ఉంటుందా? ఎట్లా వాళ్ళ తాతలు చేసిరట, మేము చేసే దాంతోనే అంతే. 5వ అంటే 5 తరాలు అంటే దగ్గర ఒక 200 ఏళ్ళు ఉంటదేమో మల్లన్న స్వామికి. ఫ్రెండ్స్, నాదో చిన్న విన్నపం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి. ఇట్లా ఏమన్నా జాతర జరుగుతుందా మేడ? సంక్రాంతి 7వ తారీఖు మల్లన్న జాతర. దీనికి పండుగకు వారం రోజులు ఉంటుంది. వస్తారా అప్పుడు? గట్టిగా వస్తారా జనాలు? జాతర వస్తారు. అవునా? బోనాలు చేస్తారు. పబ్లిక్ పట్టనే పట్టాలి. ఎన్ని రోజులమ్మా జాతర? 3 రోజులు చేస్తారా? ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో గ్రీనరీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సంక్రాంతికి 7వ తారీఖు రోజు ఇక్కడ మల్లన్న స్వామి వారికి జాతర చేస్తారంటండి. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ఇరుకైన గుహలో మల్లన్న స్వామి వారు కొలువై ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, చెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో, పెద్ద పెద్ద ఓడలతో. ఏడమ్మా, ఈడనా? వస్తున్నా. ఆహా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. మల్లన్న స్వామి ప్రతిమ. అమ్మవారా? కొండపోసమ్మ అమ్మవారు. చూద్దాం, అమ్మవారిని కూడా దర్శించుకుందాం అండి. ఫస్ట్ ఒక్కసారి చుట్టుపక్కల చూడండి, పరిసర ప్రాంతాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. మొత్తం అన్ని చెట్లు ఓడాల మధ్యలో స్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ. ఈ వీడియోకి 100 లైక్స్ కొడతారని ఆశిస్తున్నాను. లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్. మేడ్చల్ కిందకే వస్తుందమ్మా ఇది? ఏ ఊరు? గిర్మాపూర్. అచ్చా. చూడండి ఫ్రెండ్స్, ఈ ఊరు పేరు గిర్మాపూర్ అంట. మేడ్చల్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి ఒక 4 కిలోమీటర్లు వచ్చేస్తే మీకు రైట్ సైడ్ కమాన్ ఉంటుంది. ఆ కమాన్ లోపల నుంచి 1 కిలోమీటర్ వెళ్తే అక్కడ ఈ టెంపుల్ ఉంటుందండి.
వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మల్లన్న స్వామి గర్భగుడి చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది టెంపుల్. ఫ్రెండ్స్, ఒకసారి మురళీ తెలుగు వ్లాగ్ ఛానల్ అనే నా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. ఇలాంటి పురాతన వీడియోలు ఎన్నో చేశాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పైన ఏముందమ్మా? దీనిపైన ఈ మెట్ల పైన గుట్ట పైన ఏముంది? గుండం ఉందా? ఈడనా ముంగడక? అచ్చా ఈడనా? అచ్చా రైట్ రైట్. మల్లన్న పాదాలా? ఒక్కసారి చూద్దామా? రండి ఫ్రెండ్స్, మల్లన్న పాదాలు చూద్దాం. మల్లన్న స్వామి పాదాలు ఇక్కడ ఉన్నాయండి, చూద్దాం రండి. చూసారా? ఇదిగోండి మల్లన్న స్వామి పాదాలు. సరే మీకు ఇక్కడ నుంచి తిరిగి చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, మల్లన్న స్వామి పాదాలు. ఈ చుట్టుపక్కల చూడండి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో, అంత అద్భుతంగా ఉందండి ఇక్కడ టెంపుల్. చూసారా? బాబా ఆ చెట్టు ఓడలు అది భలే ఉందండి ఇక్కడ వాతావరణం. ప్రతి సంక్రాంతికి 7వ తారీఖు రోజు ఇక్కడ జాతర జరుగుతుంది అంటే, ఎవరైనా దగ్గర ఉన్న వారు ఉంటే వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ టెంపుల్. ఇక్కడ మనం స్వామివారి పాదాలు దర్శించుకొని అలా ఇటు వచ్చేస్తే ముందుకి రండి. చూసారు అమ్మవారు ప్రతిమ? అమ్మవారు సూపర్ గా ఉందండి. అమ్మవారు రూపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అమ్మవారిని దర్శించుకొని ఇంకా అలా ముందుకెళ్దామండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శివలింగం ఉంది. స్వామివారు ఇక్కడ వెలిచి ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మల్లన్న గర్భగుడి చాలా అద్భుతంగా ఉంటుంది. శివాజీ ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఈ ఛానల్ ఎంతో మందికి రీచ్ అయ్యి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. ఏమమ్మవారమ్మా? కొండపోచమ్మ తల్లి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారి కళ్ళు ఎంత చక్కగా చెక్కారో అక్కడ. ఈ మల్లన్న టెంపుల్ పక్కనే మనకి కొండపోచమ్మ అమ్మవారు కూడా కొలువై ఉన్నారండి. చూడండి ఇక పాము పుట్ల కదా అమ్మాయి. ఇక్కడ కనిపిస్తున్న పాము పుట్ల ఒక స్టోరీ ఉందంటండి. ఆ పక్కన ఉన్న అమ్మని అడిగి ఒకసారి తెలుసుకుందాం. అవునవును, రంధ్రాలు గట్రా ఉండొచ్చు పాము. ఇలా సాయంత్రానికి వస్తాయి. పాము పుట్లకు పాములు వచ్చి వెళ్తుంటాయంటండి ఇక్కడ ఉన్న అమ్మ చెప్తున్నారు. ఎన్ని నెలల సంది చేస్తున్నావు మేడం నువ్వు? కనీసం అయినా కానీ ఇప్పుడు 50 ఏళ్ళు 40-50 ఏళ్ళు కావచ్చు. 40-50 ఏళ్ళని చేస్తున్నావు? అప్పటికే ఉంది ఈ టెంపుల్. అప్పటికే ఉంది. ఆయన బోనాలు చేసినాం సార్. అప్పుడు బోనాలు కూడా జరుగుతాయి మేడం అమ్మవారికి? 5 బోనాలు చేసినాం మేము. మా గురుకులము 5 బోనాలు చేసినాం సార్. అప్పుడు చెట్టు ఉండే ముందర పడ్డది. ముందర ఉంటే ఆయన తెలియని వచ్చి ఇట్లా మళ్ళా నమ్మకం మేము పడిపోతున్నాం ఇచ్చినాం అని అంటే చెట్లు ఇట్లా అన్ని ముందర ఉంది పడిపోతే ఆయన చెప్తే మళ్ళా గుడి నుంచి మొత్తం ఇట్లా అయింది. ఇచ్చింది చెట్లని మొత్తం చెట్లని శుభ్రం చేసి మళ్ళా సాఫ్ చేసి గుడి కట్టించింది. విగ్రహం తెచ్చుకుంటున్నాము. ఇంత మీరు పోయి తల్లి భయపడతారు. ఈ పుట్ట అట్లా మీద మీదకి పెరుగుతా ఉంటే అంతా కలిసి మొక్కారు. అంత పెద్దగా అవ్వదమ్మా అని చెప్పి అవునవును.
అవునమ్మా, ఇది అంతా మీదికి పెరుగుతుంటే అమ్మవారిని మొక్కితే మళ్ళీ అమ్మవారు శాంతించి మళ్ళీ ఇట్లా తక్కువగా ఉన్నారు. ఈ ఆలయం పెద్ద గుట్ట పైన ఉందండి. ఈ పరిసర ప్రాంతాలు గ్రీనరీతో చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచిగా అమ్మవారిని దర్శించుకున్నామండి. అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చాము. ఒకసారి అక్కడున్న మల్లన్న స్వామిని కూడా దర్శించుకున్నాము అండి. ఒకసారి మర్రి చెట్టు ఊడలు అయి దాదాపు ఈ 200-250 ఏళ్ళ చరిత్ర పైనే ఉంటుందండి మల్లన్న స్వామికి. రండి ఒకసారి మనం వెళ్ళి మల్లన్న స్వామిని దర్శించుకుందాం. ఫ్రెండ్స్, అలాగే పైన గుండం కూడా ఉందంట. మనం స్వామివారిని దర్శించుకొని తర్వాత పైకి వెళ్ళి పైన గుండం 300 ఏళ్ళ చరిత్ర గల టెంపుల్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో ఈ టెంపుల్. ఎత్తైన గుట్టల మీద పెద్ద పెద్ద మర్రి చెట్ల మధ్యలో మల్లన్న స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి మల్లన్న దర్శించుకుందాం, తర్వాత పైన ఏంటమ్మా ఇది? అచ్చా, ఇక్కడ దీని మీద మల్లన్న పెట్టి లగ్గం చేస్తాం. రండి ఫ్రెండ్స్, ఒకసారి మనం మల్లన్న స్వామిని దర్శించుకుందాం. చాలా పెద్ద పెద్ద చెట్లు ఓడలు అయ్యాన్ని ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదే మల్లన్న స్వామి టెంపుల్. ఒకసారి మనం లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. రండి, అక్కడనే ఉంటుంది. రండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్న ఇరుకుగా ఉందో ఈ లోపల. చూడండి, నేను అసలు భారీ మనిషిని కదా, కొద్దిగా లోపల పట్టట్లేదండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఓం నమో మల్లన్న స్వామి అయి నమ. ఓం నమో మల్లన్న స్వామి అయి నమ. స్వామి అంతా మంచిగా జరిగేలా చూడు స్వామి. చూడండి ఫ్రెండ్స్, ఇంత చిన్న చిన్న బండల మధ్యలో మల్లన్న స్వామి కొలువై ఉన్నారు. ఈ స్వామికి జాతర జరుగుతుంటుందంటండి. సంక్రాంతి 7వ తారీఖు రోజు చాలా పెద్ద జాతర జరుగుతుంటుందండి. చుట్టుపక్కల ఊరి జనాలంతా వచ్చి ఇక్కడ స్వామివారిని కొలుస్తారంట. చూడండి ఫ్రెండ్స్, మల్లన్న స్వామిని దర్శించుకోండి. ఈ మల్లన్న స్వామికి ఇక్కడ సంక్రాంతి రోజు 7వ తారీఖు రోజు అంగరంగ వైభవంగా జాతరలు జరుగుతాయంటండి. ఈ స్వామివారి జాతరకి ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు అందరూ వచ్చి స్వామివారికి జాతర జరుపుకుంటారంటండి. చూడండి ఒకసారి మల్లన్న స్వామి. ఈ స్వామి ఆలయం ఎంతో అద్భుతంగా ఉందండి. ఒకసారి వచ్చి ఈ మల్లన్న స్వామిని దర్శించుకోండి. ఫ్రెండ్స్, ఇక స్వామివారిని దర్శించుకున్నాం కదా, ఒకసారి బయటికి వెళ్ళి అలా పైన ఉన్న గుండం కూడా మనం చూద్దాం అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇరుకుగా ఉందో. ఈ ప్లేస్ నుంచి గుంట లోపల నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి మనం. ఎంత అద్భుతంగా ఉందండి ఈ ప్లేస్. ఓకే, రైట్. ఒకసారి ఇలా చుట్టూ చూపించుతాము. ఏంది ముడుపులా అయ్యి? ఏమన్నా కోరికలు కోరుకొని ముడుపు కడితే, లగ్గం కాకపోతే పిల్లలు కాకపోయినా వచ్చి మొక్కుకొని ఈడ ముడుపు కడతారు. ఈడ ముడుపు కడితే అది కోరికలు తీరినాక మళ్ళా వచ్చి స్వామివారికి. ఒకసారి మనం ఈ పైకి వెళ్ళి పైన గుండం కూడా ఉందంట, గుండం కూడా చూద్దాం ఒకసారి. రండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ సింబల్ ఆన్ చేసుకోండి. నేను ఏమైనా ఇలాంటి పురాతన వీడియోలు చేస్తే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు ఎన్ని లైకులు చేస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, పైన గుండంలో తాంబూలం వేస్తే పక్కనున్న రాయలాపూర్ ఊర్లో కోనేరులో తేలుతుందంటండి. స్టెప్స్ ఎక్కి అలా మీదకి వెళ్ళిపోతే ఆ పైన ఉందంటండి గుండము. ఈ చెట్లు అవి చూడండి. ఫ్రెండ్స్, ఈ మల్లన్న స్వామికి సంక్రాంతి ముందు 7వ తారీఖు జనవరి రోజు
అంగరంగ వైభవంగా 3 రోజులు జాతర జరుగుతుందంటండి. అప్పుడు ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి జనం తండోపతండాలుగా విచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకుంటారంటండి. ఇటేముందమ్మా? ఇక్కడ ఏముంది ఈ సైడ్? బోనాలు తిరుగుతాయి స్వామి. బోనాలు ఇక్కడ సైడ్ ఇక్కడ తిరుగుతాయి. అచ్చా అచ్చా, ఇట్లా ఇట్లా రౌండ్ గా తిరుగుతాయి బోనాలు. రౌండ్ తిరుగుతాయి సార్. చూడండి ఫ్రెండ్స్, ఇంతంత పెద్ద పెద్ద బండలు, ఎన్ని బండలేనండి. చూడండి, స్వామివారు ఇక్కడ మల్లన్న స్వామి కొలువై 300 సంవత్సరాలు అవుతుందంటండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ టెంపుల్కి రావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా రండి. ఎంతో అద్భుతంగా ఉందండి టెంపుల్. మెట్లెక్కగానే మధ్యలో మల్లన్న స్వామి ఉంటారు, ఆ పైన గుండం ఉంటుంది. ఒకసారి మనం పైకి వెళ్ళి గుండం చూద్దాం. పైకి వెళ్ళిపోదాం. అమ్మ మనల్ని తీసుకెళ్తారు, చూపిస్తారు. ఒకసారి మనము ఎక్కి వచ్చిన బ్యాక్ సైడ్ చూడండి, చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు. బాబా కింద నుంచి వచ్చామండి మనం. లొకేషన్ అయితే అద్భుతంగా ఉందండి. ఇక్కడ నేను ఇప్పటి వరకు చూడలేదు ఇలాంటి లొకేషన్. ఇన్ని చెట్ల మధ్యలో మనకి ఈ టెంపుల్ కొలువై ఉండడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇంత పెద్ద పెద్ద మర్రి చెట్లు, ఓడలు, అలాగనే పెద్ద పెద్ద బండలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా మీదికి ఉందమ్మా గుండము? ఒకసారి పోదాం మేడం. మనం ఇప్పుడు ఇలా మల్లన్న స్వామిని దర్శించుకొని గుట్టపైకి వచ్చామండి. ఇక్కడ కోనేరు చూడండి, స్వామివారి కోనేరు. ఇక్కడ స్వామివారి పూజలు చేసి అక్కడ తెప్పల పడవ టైప్ లో వదిలారండి. తెప్పలోని దీపం అది పెట్టి వదిలారు. అలాగే స్వామివారికి పూజ అనంతరం ఇక్కడ తాంబూలం వేస్తే పక్కనే ఉన్న రాయలాపూర్ చెరువులో తేలుతుందంటండి. అంత దూరం ఉందంట అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ అంతా. ఈ కోనేరు కూడా సహజసిద్ధంగా ఏర్పడిందంటండి. ఒకసారి ఈ కోనేరుని చూడండి, చాలా లోతుగా ఉంటుందంటండి ఈ కోనేరు. ఇక్కడ మనకి ఇక్కడంతా ఈ స్వామివారి పాదాలు ఇవన్నీ. తమ్ముడు ఒకసారి ఇలా రాము. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి, ఒకసారి దర్శించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక స్వామివారి పాదాలు పసుపు కుంకుమతో పూజించారు ఇక్కడ. ఒకసారి వచ్చి తమ్ముడు ఒకసారి చూపియమ్మ పాదాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.